హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది సండే రోజు వ్లాగ్ అండి. సండే మార్నింగ్ టు నైట్ రొటీన్‌ని షేర్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మార్నింగ్ దగ్గర దగ్గర 6 అవుతుందండి. 5:45 అట్లా అవుతుందనమాట టైము. ఇంకా ఆ టైంలో మేము వాకింగ్‌కి వెళ్తున్నాము. ప్రతిరోజు 5:00కే నిద్ర లేచి వెళ్తున్నాము. అయితే ఈరోజు సండే కదండీ! కొంచెం బద్ధకించేసాం. అసలు వెళ్దామా? వద్దా? అన్నట్టు ఇంకా స్టార్ట్ అయ్యామనమాట. సాటర్‌డే నైట్ సాహితీ, సాత్విక్ ఇద్దరు చెప్పారు. మేము కూడా వాకింగ్‌కొస్తామమ్మ మమ్మల్ని కూడా నిద్ర లేపు అని. సాత్విక్ అయితే లేచాడు గానీ, మా సాహితమ్మ అయితే పడుకుంది. ఇంకా సాత్విక్, నేను, అర్జున్ వాకింగ్‌కి వచ్చాము. ఇక్కడ వాటర్ లీక్ అవుతుందండి. మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు? ఏం జాబ్ చేస్తారు? అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా! నేను ఎన్ని సార్లు కామెంట్స్‌లో రిప్లై ఇచ్చినా కొత్తగా చూసేవాళ్ళు అడుగుతూ ఉంటారు. మా హస్బెండ్ సివిల్ ఇంజినీర్ అండి. వాటర్ డివిజన్ అనమాట. ఇక్కడ మేముండే ఏరియాలో కొన్ని గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడం అంటే ఆ ప్రాజెక్ట్ జరుగుతుంది. ఆల్మోస్ట్ అది అయిపోయిందిలెండి. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. చాలామంది ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అయిపోయి వేరే వేరే ప్లేసెస్‌కైతే వెళ్ళిపోయారు. అయితే ఇంకా చిన్న చిన్న వర్క్‌లయితే ఉంటాయి కదండీ! సో, దానివల్ల కొంతమందయితే ఉన్నారిక్కడ. మేము కూడా ఉన్నాము. మాకు కూడా ఎప్పుడు ట్రాన్స్‌ఫర్ అవుతుందో తెలీదు. ఇంకక్కడ వాటర్ లీక్ అవుతుంది కదండీ! అర్జున్ ఇప్పుడు వాకింగ్ అయిపోయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసేసి అది ఏమైంది ఏంటి అనేది చూసుకోవాలి. ఆ ప్రాబ్లమ్ సార్ట్ ఔట్ చేయాలి. సండే టైమ్‌లో కూడా ఒక్కొక్కసారి అనుకోకుండా ఈ విధంగా చిన్న చిన్న పనులవి పడుతూ ఉంటాయన్నమాట. ఇంకిక్కడ నేను, అర్జున్, సాత్విక్ ముగ్గురం వాకింగ్‌కొచ్చాము గదా! సాత్విక్ నడవలేడేమో అని అనుకున్నామండి. మేమైతే 1 ½ కిలోమీటర్ పైనే వాకింగ్‌కొస్తాం మార్నింగ్. ఆహ్, అంటే అప్ అండ్ డౌన్ కలిపి దగ్గర దగ్గర 3 కిలోమీటర్స్ పైనే వస్తుంది. అంత దూరం నడవలేడేమో, కొంచెం దూరం వెళ్లి వచ్చేద్దాం అని అనుకున్నాం గానీ, సాత్విక్ అయితే మాకంటే ఫాస్ట్‌గా, యాక్టివ్‌గా నడిచాడు. ఎంజాయ్ చేశాడనమాట ఈ మార్నింగ్ వాక్‌ని. వాడికి అలసట అనిపించలేదు. ఇంకిక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది కదండీ! అక్కడ కొంతసేపు కూర్చున్నాము. నేను షార్ట్ వీడియో పెట్టాను కదండీ! హైవే మీదకి అట్లా వాకింగ్‌కి వెళ్ళకండి లక్ష్మి గారు. గమ్ముని ప్రమాదాలు జరుగుతాయి. మీ కింద పార్క్ ఉంది కదా! అక్కడే వాకింగ్ చేసుకోండి అని కామెంట్స్ పెట్టారు. ఆహ్, మేముండేది కొంచెం విలేజ్ కదండీ! ఈ హైవే పైన మేమిప్పుడు కొంచెం లేట్‌గా వచ్చాము కాబట్టి, లేట్ అయింది కాబట్టి ఈరోజు ఈ బైక్‌లవి వెళ్తున్నాయి గానీ, ఎర్లీ మార్నింగ్ వస్తాం కదండీ మేము 5 ఆ టైంకొస్తాం గదా! ఆ టైంలో అసలు వెహికల్స్ ఏమీ ఉండవండి. చాలా ఫ్రీగా ఉంటుంది. చాలామంది ఇటువైపు వాకింగ్‌కొస్తూ ఉంటారు. ఆహ్, జాగ్రత్తగానే వెళ్తాంలెండి. బట్ వా పార్క్‌లో చేయడం కంటే కూడా ఈ విధంగా బయటకొచ్చి చేస్తేనే మాకు బావుంటుందనమాట. ఎక్కువ సేపు నడవడానికి గానీ, దానికి బావుంటుంది. పార్క్‌లోనే ఒక 10 రౌండ్‌లేసేటప్పటికి ఎందుకో ఒక కొంచెం బోరింగ్‌గా అనిపిస్తుందనమాట. అక్కడే తిరగడం అనేది. ఈవినింగ్ టైమ్‌లో పార్క్‌లోనే చేస్తాను గానీ, మార్నింగ్ టైమ్‌లో చక్కగా ఇలా బయటకొస్తున్నామనమాట. బావుంటుంది. సండే టైమ్‌లో ఏంటంటే ఆల్మోస్ట్ రెస్ట్ తీసుకుంటామనమాట. మార్నింగ్ కొంచెం లేట్‌గానే నిద్ర లేస్తాము. అలా లేట్‌గా నిద్ర లేవడం వల్ల ఏమవుతుందంటే, ఇంకా పనులన్నీ లేట్‌గా అవ్వడం, డే మొత్తం కొంచెం బద్ధకంగా ఉన్నట్టు అలా ఉంటుందండి. అందుకని లాస్ట్ సండే నుంచి కొంచెం చేంజ్ చేసేసామనమాట. ఆహ్, సండే రోజున కూడా ఎర్లీగా నిద్ర లేవాలి, డే మొత్తం ప్రొడక్టివ్‌గా ఉంచుకోవాలి అని లాస్ట్ సండే నుంచి ఇంకా ఎర్లీగా లేవడం అయితే స్టార్ట్ చేశామనమాట. నిజంగా అండి మనం లేట్‌గా నిద్ర లేస్తే డే మొత్తం చాలా లేజీగా, బద్ధకంగా ఉంటుంది. దట్టు ఏ పనులు కూడా కంప్లీట్ అవ్వవు అనమాట. అదే మీరు ఎర్లీగా నిద్ర లేచి చూడండి పనులన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. డే మొత్తం చాలా ప్రొడక్టివ్‌గా, చాలా యాక్టివ్‌గా ఉంటామనమాట ఎర్లీగా నిద్ర లేవటం వల్ల. ముఖ్యంగా చాలామంది సండే టైంలోనే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కదండీ! సండే ఎక్కువ సేపు పడుకోవడం వల్ల ఏమవుతుందంటే, సండే సగం డే నిద్రలోనే గడిచిపోతుంది. ఇంకా లంచ్ టైంకి డిన్నర్ చేయడం అట్లా చాలా పనులన్నీ కూడా లేట్ అయిపోతాయి. కొంచెం డే మొత్తం లేజీగా ఉంటుందనమాట. అదే మీరు కొంచెం ఎర్లీగా నిద్ర లేచి చూడండి. సో, డే మొత్తం చాలా ప్రొడక్టివ్‌గా ఎనర్జిటిక్‌గా బావుంటుంది. ఇంకా వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగేసి కిచెన్‌లోకైతే వచ్చేసాను. ముందు రోజు నైట్ ఇక్కడ మాకు మార్కెట్ జరుగుతుందండి. ఎవ్రీ సాటర్‌డే మాకు దగ్గరలో ఒక పెద్ద సంత మార్కెట్ అయితే జరుగుతుంది. అక్కడి నుంచి అర్జున్ వచ్చేటప్పుడు వెజిటబుల్స్ తీసుకొచ్చారు. అవన్నీ కూడా రాత్రి సర్దుకోకుండా అలాగే పక్కన పెట్టేసి ఉంచాననమాట. అవన్నీ కూడా ఇప్పుడు తీసి సర్దుకుంటున్నాను. ఇవి అలాగే ఉంచేస్తే మళ్ళీ పాడైపోతాయి కదండీ! సో, అందుకని వేటికవి విడిగా తీసి సర్దుకుంటున్నాను.
మేముండే ఏరియాలో వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా దొరుకుతాయండి. ముఖ్యంగా సంత మార్కెట్ జరుగుతుందనమాట వారానికి 2 సార్లు ఇక్కడ. ట్యూస్‌డే అలాగే సాటర్‌డే ఈ 2 రోజులు పెద్ద సంత మార్కెట్ అయితే జరుగుతుంది. అక్కడ తీసుకుంటే ఏంటంటే మనకి బయట కంటే కూడా కొంచెం తక్కువ కాస్ట్‌కే ఉంటాయి. చాలా ఫ్రెష్‌గా కూడా ఉంటాయన్నమాట కూరగాయలన్నీ కూడా. కొన్ని కొన్ని ఆకుకూరలవి దొరకవు గానీ మనం తినేవి. మిగిలిన కాయగూరలన్నీ కూడా ఆల్‌మోస్ట్ దొరుకుతాయండి. మేముండే ఏరియాలో ఏంటంటే నాన్ వెజ్ తినేవాళ్ళు చాలా తక్కువండి. మా కాలనీలో అయితే 2, 3 ఫ్యామిలీలు మాత్రమే నాన్ వెజ్ తింటారు. మిగిలిన వాళ్ళెవ్వరూ కూడా నాన్ వెజ్ తినరు. ఇంకిప్పుడు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. అలాగే ఇంకా కార్తీక మాసం అవి స్టార్ట్ అవుతాయి. అసలిక్కడ బయట నాన్ వెజ్ అంటే కార్తీక మాసంలో బయట నాన్ వెజ్ కూడా అమ్మనివ్వరండి. అలా ఉంటుందనమాట ఇక్కడ. నాన్ వెజ్ తినేవాళ్ళు చాలా తక్కువుంటారు. కూరగాయలు ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా దొరుకుతాయి. వారానికి 2 సార్లు సంత మార్కెట్ ఉంటుంది కాబట్టి, ఇంకా కావాల్సిన కూరగాయలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా తీసుకుంటూ ఉంటాము. లాస్ట్ వీడియోలో ఎవరో కామెంట్ చేశారండి. మీరు రిపీటెడ్‌గా ఒక పదం అయితే ఉపయోగిస్తున్నారు అని. అదేదో చెప్పారు. ఈ విధంగా ఏదో చెప్పారనమాట. నాకు సరిగ్గా అర్థం అవ్వలేదు. మేము వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఇంకా ఆటోమేటిక్‌గా కొన్ని వర్డ్స్ రిపీటెడ్‌గా వచ్చేస్తూ ఉంటాయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊత పదం ఉంటుంది గదా! అవి ఎంత కాదనుకున్నా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు అలా వచ్చేస్తూ ఉంటాయనమాట. నేనెక్కువగా అన్నమాట అనేది యూజ్ చేస్తూ ఉంటాను కదండీ! అది తగ్గించడానికి ట్రై చేస్తూ ఉంటాను గానీ, ఈ విధంగా అనేది నేనెప్పుడూ అంటే అలా అంటానా నాకే తెలీదనమాట. అంటానేమో. నేనెక్కువగా అన్నమాట అనేది లాస్ట్‌లో యాడ్ చేస్తూ ఉంటాను గదా! అది తగ్గించుకోవడానికైతే ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాననమాట. బట్ వచ్చేస్తూ ఉంటుందండి. నేనెంత తగ్గించుకోవాలనుకున్నా కూడా అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊత పదం అయితే ఉంటుంది కదండీ! రిపీటెడ్‌గా మాట్లాడే పదాలుంటాయి కదా! అవి మనం ఎంత మాట్లాడకూడదనుకున్నా కూడా అలా మనకి ఫ్లోలో వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి నేను ఎగ్ పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను. సాత్విక్ ఇద్దరికీ పాస్తా అంటే చాలా ఇష్టమండి. ఏ విధంగా తయారు చేసి పెట్టినా సరే తినేస్తారు. ఫస్టు ఈ మాకరోని పాస్తా వాటర్‌లో మనం బాయిల్ చేసుకోవాలి. వాటర్‌లో కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి బాయిల్ చేసి, ఆ వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలో ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో నేను ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయలేదండి. పిల్లలు తింటారు గదా! అందుకని పచ్చిమిర్చి వేయలేదు గానీ, కొంచెం కారం, అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేశాను. నా దగ్గర పాస్తా మసాలా లేదు. పాస్తా మసాలా వేసుకుంటే గనక మనం ఎక్కువ స్పైసెస్ ఏమి వేయనవసరం లేదండి. పాస్తా మసాలాలోనే అన్నీ ఉంటాయి కాబట్టి సరిపోతాయి. నా దగ్గర పాస్తా మసాలా ప్రెజెంట్ లేదు. అందుకని ఆనియన్స్, టమాటో, కొంచెం జీలకర్ర కూడా వేశాను. చిల్లీ ఫ్లేక్స్ వేశాను. కొంచెం గరం మసాలా వేశానండి. ఇది గరం మసాలా అనేది ఆప్షనల్ అనమాట. కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే గనక వేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఆహ్, మ్యాగీ మసాలా ఉంటే గనక అది కూడా వేసుకోవచ్చండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. మసాలాలన్నీ వేసిన తర్వాత అందులోనే ఎగ్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసేసి ఉడకబెట్టుకున్న మాకరోని పాస్తా కూడా వేసి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ మాకరోని పాస్తా రెడీ అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. మనం ఎక్కువగా క్రీమీ పాస్తా లేదంటే వెజిటబుల్స్ అన్నీ వేసేసి పాస్తా ప్రిపేర్ చేస్తూ ఉంటాం గదా! అప్పుడప్పుడు ఈ విధంగా ఎగ్ కూడా వేసి ట్రై చేయండి. చాలా హెల్తీ ప్రోటీన్ కదా ఎగ్. పిల్లలకి హెల్తీ, పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. పాస్తా అన్‌హెల్తీ అని చాలామంది అనుకుంటారండి. అంటే మనం మైదాతో తయారు చేసిన పాస్తా కాకుండా మనకి మార్కెట్‌లో వీట్ పాస్తా ఉంటుంది, రవ్వ పాస్తా ఉంటుంది. ఈ మధ్య కాలంలో మిల్లెట్ పాస్తా, రాగి పాస్తా ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటున్నాయి. అవి మీరు తీసుకోవచ్చు. పిల్లలకి చాలా హెల్తీ. చాలా ఫిల్లింగ్‌గా కూడా ఉంటుందండి పాస్తా. కొంచెం తినేసరికి మనకి టమ్మీ ఫిల్ అయినట్టు ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి పెట్టడానికి బెస్ట్ హెల్తీ రెసిపీ అనమాట ఇది. ఇంకా ఇక్కడ ఎండలైతే మండిపోతున్నాయండి. అసలు ఎంత వేడి, ఉక్కపోత చాలా ఎండగా ఉంటుందనమాట. మన సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది తెలీదు గానీ ఇక్కడైతే మాత్రం చాలా ఉక్కపోతగా ఉంటుంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత సాత్విక్ ఇద్దరికీ తలస్నానం చేయించేసానండి. వాళ్ళిద్దరూ బెడ్‌రూమ్‌లో ఆడుకుంటున్నారు. కిచెన్‌కి, బెడ్‌రూమ్‌కి మధ్యలో ఈ విధంగా గ్లాస్ ఉంటుందనమాట. వీళ్ళు బెడ్‌రూమ్‌లో ఉంటే గనక వాళ్ళేమన్నా అల్లరి చేస్తున్నారా ఏంటి అనేది ఇక్కడి నుంచి అంటే కిచెన్‌లోంచి చూసుకుంటూ ఉంటాను. అలాగే టీవీ రూమ్ ఉంది కదండీ! అక్కడ కూడా ఒక గ్లాస్ ఉంటుందనమాట కిచెన్‌లో నుంచి చూడడానికి. అంటే వాళ్ళు టీవీ రూమ్‌లో అక్కడ ఏమన్నా అల్లరి చేస్తున్నా అక్కడున్నా కూడా గ్లాస్‌లోంచి చూస్తూ ఉంటాను. ఇంకా వెనకాల చూస్తున్నారు గదా! ఇద్దరికి తలస్నానాలు చేయించేశాను. బెడ్‌రూమ్‌లో ఇద్దరు ఆడుకుంటున్నారు.
12:00కి ట్యూషన్ ఉంటుందండి. ఈరోజు ట్యూషన్ కూడా హాలిడే. వాళ్ళ ట్యూషన్ మిస్ ఎక్కడికో బయటికి వెళ్లారంట. అందుకని ట్యూషన్ కూడా హాలిడే అనమాట. ఇంకా అల్లరి చేశారండి ఇద్దరు. సండే అంటే ఇంకా నాన్ వెజ్ డే కాబట్టి ఈరోజు లంచ్‌లోకి నేను మటన్ గోంగూర కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. మటన్ ఆల్రెడీ క్లీన్ చేసేసి ఉప్పు, కారం, పసుపు, పెరుగు అన్నీ వేసేసి మ్యారినేట్ చేసి పెట్టేశాను. మటన్ గోంగూర కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది అంతకుముందు ఒక వీడియోలో అయితే చూపించానండి. అందుకని ఇక్కడైతే క్లియర్‌గా ఏం చూపించట్లేదు. మటన్ కర్రీ నేను చాలా రకాలుగా తయారు చేస్తూ ఉంటానండి. ఈ మటన్ గోంగూర కర్రీకి ఏంటంటే మనకి పెద్దగా మసాలాలు ఏమీ అవసరం లేదనమాట. నార్మల్‌గా గోంగూర వేయకుండా ప్లెయిన్‌గా కర్రీ ప్రిపేర్ చేస్తున్నట్లయితే గనక మసాలా పేస్ట్ తయారు చేసుకుంటానండి. మసాలా పేస్ట్ వేసి థిక్ గ్రేవీ వచ్చేలాగా కర్రీ ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు ఇందులో నేను గోంగూర వేసి తయారు చేస్తున్నాను కాబట్టి మసాలా పేస్ట్ అవన్నీ కూడా ఏమీ వేయట్లేదండి. మనకి పులుపు కూరలో ఎక్కువ మసాలాలు వేయకపోవడమే మంచిది. అంటే నేను వేయననమాట. నాకిష్టం ఉండదు. పులుపుని డామినేట్ చేసేలాగా ఎక్కువ మసాలాలు అయితే వేయను. గోంగూర ఉడకబెట్టేసి కొంచెం మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను. మటన్‌లో స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసానండి. ఒక 3, 4 విజిల్స్ వచ్చిన తర్వాత అంటే మటన్ మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్‌లో నేను గోంగూర పేస్ట్ యాడ్ చేస్తాను. ఫుల్ రెసిపీ నేను అంతకుముందు సండే వ్లాగ్‌లోనే ఉంటుందండి. ఒకసారి అంటే ఫుల్ రెసిపీ కావాలి అనుకుంటే గనక ఒకసారి చెక్ చేసేయండి క్లియర్‌గా. ఇంకా సండే వచ్చింది అంటే నాకొక పెద్ద పని ఏంటంటే ఈ యూనిఫార్మ్స్, పిల్లలు వేసుకునే సాక్స్‌లు, ఈ కర్చీఫ్‌లు అవన్నీ కూడా క్లీన్ చేయడం ఒక పెద్ద పననమాట. పిల్లల యూనిఫార్మ్స్ ఏవి కూడా నేను వాషింగ్ మిషన్‌లో వేయనండి. చేతులతోనే ఉతుకుతాను. వాషింగ్ మిషన్‌లో వేస్తే నాకెందుకో అవి సరిగ్గా క్లీన్ అయి ఉన్నట్టు అనిపించవు. ఎందుకంటే వీళ్ళ యూనిఫార్మ్స్ పిల్లలు కాబట్టి కొంచెం ఎక్కువ మురికి చేసుకుంటూ ఉంటారు గదండీ! అందుకని నైట్ నానబెట్టేసి సండే మార్నింగే ఈ విధంగా ఉతుక్కుంటూ ఉంటాను. ఈ సాక్స్‌లు, కర్చీఫ్‌లు ఇవన్నీ ఏంటంటే కొంచెం హాట్ వాటర్ వేసి నానబెట్టి అందులోనే కొంచెం డెటాల్ కూడా వేసేసి నానబెట్టుకుంటాను. ఆ విధంగా క్లీన్ చేస్తాననమాట. ఇవి డ్రై చేయడానికి ఇక్కడ వాషింగ్ మిషన్‌లో వేసేసాను. అంటే బ్రష్ కొట్టి చక్కగా క్లీన్ చేసేసుకున్న తర్వాత వాషింగ్ మిషన్‌లో డ్రై చేస్తాను తొందరగా ఆరిపోతాయని. డ్రై అవ్వడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇంకా ఇవి డ్రై అయిపోయిన తర్వాత పైన తీగల పైన అయితే వేస్తాను. ఇంకా మటన్ ఇక్కడ ఒక 4 విజిల్స్ అయితే వచ్చిందండి. ఇక్కడ మటన్ చాలా తొందరగానే కుక్ అయిపోతుంది. మరీ ఒక 7, 8 విజిల్స్ అలా వేయించుకోని అవసరం లేదు. మటన్ చాలా లేతగా ఉంటుందండి. చాలా తొందరగానే ఒక 3 విజిల్స్ వేయించుకున్నా సరిపోతుంది ఇక్కడ. చాలా మెత్తగా ఉడికిపోతుంది. ఈరోజు నేను 4 విజిల్స్ వేయించానండి. బాగా మెత్తగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో నేను గోంగూర పేస్ట్ అయితే వేస్తున్నాను. అందులో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంది కదా! ఇంకా వాటర్‌లో ఈ గోంగూర పేస్ట్ కూడా వేసేసి ఇప్పుడు మీరు స్పైసెస్ ఏమైనా సరిపోకపోతే గనక వేసుకోవచ్చు. నేను ఇందులో కొంచెం గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా 1 ½ టేబుల్ స్పూన్ వరకు వేశాను. అలాగే కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది. కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఇప్పుడు ఈ గోంగూర పేస్ట్ మొత్తం కర్రీలో కలిసేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కర్రీ మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకుంటే గోంగూర మటన్ రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర మటన్. మనం గోంగూర ఏ కర్రీలో వేసినా సరే కర్రీ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది కదండీ! ఇక్కడ బయట ఎక్కడ కూడా గోంగూర దొరకదు. ఇక్కడ వాళ్ళెవరికీ కూడా గోంగూర అంటే ఏంటో తెలీదండి. గోంగూర టేస్ట్ కూడా తెలీదు. మా ఆఫీస్‌లో వాళ్ళు చాలామంది తెలుగు వాళ్ళు కాబట్టి ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి సీడ్స్ అవి ఇక్కడ వీళ్ళు వర్క్ చేసే సైట్ దగ్గర ఎక్కడో వేశారంటండి. చక్కగా గోంగూర మొక్కలవి వచ్చి చాలా హెల్తీగా ఆకైతే వచ్చిందంట. ఎవ్రీ వీక్ ఒక్కొక్క వారం ఒక్కొక్కరు ఈ గోంగూరని తీసుకువెళ్తూ ఉంటారు. నేను ఎక్కువగా నాన్ వెజ్‌లో వేసే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. అంటే గోంగూర చికెన్ గానీ, గోంగూర మటన్ ఇట్లా తయారు చేస్తూ ఉంటాను. గోంగూర పచ్చిరొయ్యలు ఆ కాంబినేషన్ కూడా చాలా బావుంటుంది కదండీ! కానీ ఇక్కడ పచ్చిరొయ్యలు దొరకవు. అందుకని ఎక్కువగా మటన్‌లో, చికెన్‌లో వేసి తయారు చేస్తూ ఉంటాను. నెక్స్ట్ టైమ్ గోంగూర తీసుకొచ్చినప్పుడు గోంగూర పచ్చడి తయారు చేయాలి. అది కొంచెం మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదా! ఇంకిక్కడ పిల్లల బట్టలన్నీ డ్రై అయిపోయిన తర్వాత పైకి తీసుకొచ్చి వేస్తున్నాను. నాకిక్కడ అర్జున్ కూడా హెల్ప్ చేస్తున్నారు. బయట ఈరోజు పెద్దగా ఎండ లేదు కానీ ఉక్కపోత, ఉడుకు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. అసలు ఎంత ఉక్కపోతగా, వేడిగా ఉందో. సమ్మర్‌లో ఉంటుంది కదండీ వేడి. ప్రెజెంట్ అంత వేడైతే ఉందన్నమాట ఇక్కడ. చాలామంది అడుగుతున్నారండి, మీరు అంత దూరం వెళ్లి వర్క్ చేస్తున్నారు కదా మీ హస్బెండ్‌ది గవర్నమెంట్ జాబా అని అడుగుతున్నారు. గవర్నమెంట్ జాబ్ కాదండి. మీరంత దూరం వెళ్లారు కదా! మరి మీకు క్వార్టర్స్ ఏమి ఇవ్వరా అని కూడా అడుగుతున్నారు. క్వార్టర్స్ ఇవ్వరు గానీ మనకి నచ్చిన హౌస్ మనం చూసుకోవచ్చండి. హౌస్ రెంట్, కరెంట్ బిల్లు ఇవన్నీ కూడా ఆఫీస్ వాళ్ళే పే చేస్తారు. ఫెసిలిటీస్ అన్నీ చాలా బావుంటాయి. కానీ
ఇక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే మనకి వేరొక చోటకి ట్రాన్స్ఫర్ అయితే ఉంటుందండి. ఎక్కడ ప్రాజెక్ట్ ఉంటే అక్కడికి, వాళ్ళు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్ళాల్సిందే. ఇక్కడ పిల్లల బట్టలన్నీ కూడా పైన వేసేసాను. ఆల్రెడీ వాషింగ్ మిషన్లో డ్రై చేశాను కాబట్టి ఒక 1 అవర్లో అట్లా ఆరిపోతాయి. ఒక్కొక్క వీక్లో అయితే ఈ బ్యాగులు, షూస్ ఇవన్నీ కూడా వాష్ చేసేస్తూ ఉంటానండి. ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి స్కూల్ బ్యాగ్స్, షూస్ అన్నీ కూడా వాష్ చేసేస్తాను. ఈ వీక్ అయితే స్కూల్ బ్యాగ్లు అవన్నీ లేవన్నమాట. ఓన్లీ యూనిఫామ్స్, సాక్స్లు, కర్చీఫ్లు ఇవి మాత్రమే వాష్ చేశాను. సండే అంటే నాకు ఈ బట్టలు వాష్ చేసే పని ఎక్కువగా ఉంటుందండి. నాకు కుకింగ్ చేయడం ఇవన్నీ కూడా ఇష్టం కాబట్టి అది నాకు పెద్దగా పనిగా ఏమి అనిపించదు. కానీ బట్టలు ఉతకాలి అంటే మాత్రం నాకు అదొక పెద్ద పనిలాగే అనిపిస్తుంది. అవి కొన్ని బట్టలైనా సరే చాలా పెద్ద పనిలాగా ఉంటుందన్నమాట. బట్టలు వాష్ చేసేసి పైన వేసేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని ఫ్రెష్ అయిపోయి భోజనాలు అయితే చేస్తున్నాము. ఈ సండే కొంచెం ఎర్లీగానే భోజనాలు అయిపోతున్నాయండి. లేదంటే ఎవ్రీ సండే లేట్గా నిద్ర లేవడం, లేట్గా బ్రేక్ఫాస్ట్ చేయడం, లంచ్ చేసేసరికి 2:30, 3 ఆ టైం అయిపోయేదనమాట. లాస్ట్ సండే నుంచి ఎర్లీగా నిద్ర లేస్తున్నాం కాబట్టి కరెక్ట్ టైంకి అంటే 12:30, 1 ఆ టైంకే లంచ్ అయిపోతుందనమాట. లంచ్ అయిపోయిన తర్వాత పిల్లలతో కొంతసేపు ఆడుకోవడం, టైం స్పెండ్ చేయడం అలా ఉంటుంది. గోంగూర మటన్ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఎంతైనా మనం గోంగూర ఏ రెసిపీలో వేసినా సరే టేస్ట్ అదిరిపోతుంది. బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్ బిస్కెట్స్ ప్యాకెట్స్ ఇక్కడ పెడుతున్నాను. ఎవరు లేదు ఇక్కడ పెడుతున్నాను. ఓకే, బాటిల్ వేసినప్పుడు నిలబడిన వాళ్ళు ప్యాకెట్ తీసుకోండి. ఓకే, నేనే ఫస్ట్ చిన్నోడు మరి దాయతో మంచిగా అంత పైగా ఇగోను మరి ఇదిగో చెప్తున్నాను చూడు. ముందు ఎప్పుడైనా ముందు ఇంటికంటే ముందే అలా పడతప్పుడు నిజమమ్మా. మరి ఇంకో ఛాన్స్ వస్తుంది కదా. అవునే ఎప్పుడైనా పెద్ద మురికి చబ్బి ఉంది ఇంకా నేను కదమ్మా అయిపోయింది. వస్తే బాగున్నాను. నువ్వు అర్థం చేసి వెరీ గుడ్. ఆఫ్టర్నూన్ అంతా కూడా పిల్లలతో అట్లా సరదాగా చిన్న చిన్న గేమ్స్ ఆడుతూ వాళ్ళతో చాలా మంచిగా టైం స్పెండ్ చేసాము. ఈ రోజు నైట్ బర్త్డే పార్టీ ఉంది బబీనాలో. మా ఆఫీస్ కొలీగ్స్ వాళ్ళ బాబు బర్త్డే అనమాట. వాళ్ళు ఇన్వైట్ చేశారు. 7:30 ఆ టైం అయ్యేసరికి అందరం రెడీ అయిపోయాము. సాత్విక్ వాళ్ళ డాడీ ఇద్దరు బయటకు వెళ్ళి గిఫ్ట్లు కూడా తీసుకొచ్చారండి. పిల్లలు ఎవరికైనా సరే గిఫ్ట్లు తీసుకోవడం అలాగే గిఫ్ట్లు ఇవ్వడం కూడా చాలా ఇష్టం కదండి. గిఫ్ట్ తీసుకున్న దగ్గర నుంచి ఆ బాబుకి ఎప్పుడెప్పుడు ఇచ్చేద్దామని చూస్తూ ఉంటారు. బర్త్డే పార్టీ కాబట్టి చాలా సింపుల్గానే రెడీ అయ్యాము. నేను వేసుకున్న డ్రెస్ మీషోలో తీసుకున్నానండి. చాలా తక్కువ కాస్ట్ అనమాట. బట్ డ్రెస్ అయితే చాలా కంఫర్టబుల్గా చాలా నచ్చింది నాకు. కావాలి అంటే కనుక లింక్ కావాలి అంటే కనుక కామెంట్ చేయండి, నేను కమ్యూనిటీలో యాడ్ చేస్తాను. కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఏమైనా లింక్స్ ఇస్తుంటే ఒక్కొక్కసారి ఓపెన్ అవ్వట్లేదండి. అందుకని నేను లింక్స్ ఏమైనా డ్రెస్ తీసుకున్నా, ఏమైనా ఆర్నమెంట్స్ ఏం తీసుకున్నా కూడా నేను లింక్స్ కమ్యూనిటీ పోస్ట్లో యాడ్ చేస్తూ ఉంటాను. ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఇక్కడ బర్త్డే పార్టీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కేక్ కటింగ్ చేస్తున్నారు. మా ఆఫీస్లో ఎవరి బర్త్డే అయినా లేదంటే వెడ్డింగ్ యానివర్సరీ ఫంక్షన్స్ అవి ఎక్కువగా ఇక్కడే జరుగుతూ ఉంటాయండి. ఇదొక రెస్టారెంట్ అనమాట. ఇక్కడే మనకి చిన్న చిన్న ఈ విధంగా పార్టీస్ అవి ఆర్గనైజ్ చేసుకునేలాగా హాల్ ఉంటుందన్నమాట. ఎక్కువగా ఇక్కడే పార్టీస్ అవి జరుగుతూ ఉంటాయి.
ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ హిందీ ఫ్యామిలీసే అండి. తెలుగు వాళ్ళు ఎవరూ లేరు. నేను మా పక్కన ఉంటారు కదా లీలా వాళ్ళు, మేమిద్దరం మాత్రమే తెలుగు. మిగిలిన వాళ్ళందరూ కూడా హిందీ వాళ్ళే. నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే మైసూర్‌లో కానీ, తర్వాత గోవా, తర్వాత వైజాగు, ఇప్పుడు యూపీ కదండీ! ఆ 3 ప్లేసెస్‌లో చాలా మంచి ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు. అంటే ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు అక్కడ ఫ్యామిలీస్ అవి కలుస్తాం కదండీ! అలా చాలామంది ఫ్రెండ్స్ అవుతారనమాట. ఇంకా ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే చోట్లకి ట్రాన్స్‌ఫర్ అయిపోతాం. మళ్ళీ అక్కడ కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. కానీ యూపీలో మాత్రం నాకు పెద్దగా ఆహ్, ఫ్రెండ్స్ ఎవరు అవ్వలేదండి. అంటే తెలుగు ఫ్యామిలీస్ ఉన్నాయి గానీ కొంచెం దూరంగా ఉంటారనమాట. మేమందరం ఒక చోట ఉండట్లేదు. అందుకని ఇక్కడ ఎవరు కూడా నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. ప్రెజెంటు పక్కన లీలా వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు. ఇక్కడేంటంటే నాకు తెలుగు వాళ్ళు కాదు కానీ హిందీ ఫ్యామిలీసే ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యారనమాట. ఇంక చాలా వరకు అందరూ ట్రాన్స్‌ఫర్ అయిపోయి వెళ్ళిపోయారులెండి. ఇప్పుడు పెద్దగా ఫ్యామిలీస్ వాళ్ళెవరు పెద్దగా లేరు. చాలా తక్కువ మందే ఉన్నారు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత, ఆ ఫోటో సెక్షన్ అంతా కూడా అయిపోయిన తర్వాత, ఇక్కడ మేము భోజనాలు చేస్తున్నాము. సో, రోటీస్, పన్నీర్ కర్రీ, ఆహ్, దాల్, జీరా రైస్, సో, ఇవన్నమాట. ఇంక అందరం కూర్చొని భోజనాలు చేస్తున్నాం. అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. సాహితీ, సాత్విక్ ఇద్దరు ఆకలి, ఆకలి అంటున్నారు. ఇంకా ఫుడ్ రాగానే హ్యాపీగా తిన్నారు. సాత్విక్ ఈరోజు మాతో పాటు వాకింగ్‌కి రావడానికి ఎర్లీగా నిద్ర లేచాడు కదండీ! ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో కూడా పడుకోలేదు. గేమ్స్ అవి ఆడుకుంటూ కూర్చున్నాం గదా! ఇంక వాళ్ళిద్దరికీ మంచిగా నిద్రొస్తుంది, ఆకలి వేస్తుందనమాట. ఇంకా కేక్ కటింగ్ అయిపోగానే స్టార్ట్ చేశారండి. అమ్మ ఆకలేస్తుంది, ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం అని. మన సైడ్ భోజనాలంటే మెయిన్ రైస్ ఐటెమ్స్ ఎక్కువుంటాయి కదండీ! రైస్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడేంటంటే వీళ్ళు ఎక్కువగా రోటీస్ అవి తింటారు కాబట్టి రోటీస్, పన్నీర్ కర్రీ ఇవే ఎక్కువగా ఉంటాయన్నమాట. రైస్ చాలా తక్కువుంటుందండి. వీళ్ళు పెద్దగా తినరు కాబట్టి రైస్ ఐటెమ్స్. ఓన్లీ జీరా రైస్ గాని, వెజిటబుల్ రైస్ గాని లాస్ట్‌లో ఉంటుందన్నమాట. మనం ఇక్కడ ఏ ఫంక్షన్స్‌కి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే రోటీసే పెడతారండి మెయిన్‌గా. రోటీస్‌లోనే 4, 5 వెరైటీస్ అట్లా పెడుతూ ఉంటారనమాట. ఇంకిక్కడ బర్త్‌డే పార్టీ అయిపోయిన తర్వాత చాలా ఎర్లీగానే భోజనాలు చేసిన వెంటనే వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ నిద్రొస్తుంది. "ఇంటికి వెళ్దామమ్మా, ఇంటికి వెళ్దామమ్మా" అంటున్నారు. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మేము భోజనాలు చేసిన వెంటనే ఇంకా స్టార్ట్ అయిపోయాం కదండీ పిల్లల కోసం. ఇంక లాస్ట్‌లో డెజర్ట్ లాగా కేక్ ఇస్తున్నారనమాట. అయ్యో! సార్ కేక్ తినకుండా వెళ్ళిపోతున్నారు అని మళ్ళీ కార్ దగ్గరికి కేక్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా కేక్ తింటూ ఇంటికైతే వెళ్ళిపోయాము. చిన్నమ్మా హాయ్. హాయ్ తెలిసిపోయింది మా అమ్మ అన్ని ఇంక ఇంటికొచ్చేసరికి 10:15 అయింది. ఇంక ఇంటికొచ్చిన వెంటనే ఫ్రెష్ అయిపోయాం. సాహితీ, సాత్విక్ ఇద్దరు చక్కగా డ్రెసెస్ చేంజ్ చేసేసుకొని ఇంక వెంటనే రూమ్‌లోకొచ్చి పడుకున్నారండి. మార్నింగ్ నుంచి అసలు ఎంత అల్లరి చేశారో, ఎన్ని ఆటలో. ఆఫ్టర్‌నూన్ పడుకోబెడదాం అని అనుకున్నాను గానీ, ఇంకా వాళ్ళతో కొంచెం టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని గేమ్స్ అవి ఆడించాను కదండీ! ఇంకలా మా సండే ఇలా గడిచిందనమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరు హ్యాపీగా పడుకున్నారు. ఇంక అర్జున్ అయితే ఈరోజు మ్యాచ్ మిస్ అయిపోయారంట. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది కదండీ! అది చూస్తున్నారు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో, మా సండే ఈ విధంగా గడిచింది. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి న్యాచురల్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.